సో హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. అది మీ అందరికీ తెలుసు. సో యూట్యూబ్ కంటెంట్ కోసం నేనైతే యాగంటి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఆ ప్లేస్లో పుష్ప అనే మూవీ కూడా ఒక షార్ట్ అయితే తీయడం జరిగింది షూటింగ్. సో అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే నంది అయితే ఉంటుంది. నంది ఎవ్రీ 20 yearsకి 1 inch అనేది అక్కడ పెరుగుతుందంట. బట్ నాకైతే తెలియదు, పెద్దలందరూ చెప్తున్నారు, పురాణాల్లో కూడా అదే రాసింది. మనమైతే ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి సిలూరుపేట నుంచి అయితే నెల్లూరు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ మనమైతే నెల్లూరులో నంద్యాల బస్ కోసం అయితే చర్చింగ్, బట్ ఎక్కడైతే కనిపించట్లేదు, ఎతుకుతున్నా. సో లాస్ట్కి అయితే ఎతికేసి నంద్యాల బస్ అయితే పట్టేసుకున్నా. నెల్లూరు టు నంద్యాల మధ్యలో అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు ఫుడ్ తినడానికి. సో ఇక్కడైతే వెదర్ బాగుందనేసి బయట అయితే వచ్చి కూర్చోనా. నిజంగా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ సోలో ట్రిప్. ఎలా ఉంటుందో ఏం అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే మనమైతే నంద్యాల బస్ స్టాండ్లో బన్వాన్పల్లి బస్ అయితే కూర్చోవాను. ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. నిద్ర లేదు, ఎప్పుడు చేరుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదైతే యాగంటి అనే ఊరికి ఎంట్రన్స్. ఇది వచ్చి టెంపుల్కి అయితే ఎంట్రన్స్. ఇది వచ్చి టెంపుల్ అయితే మధ్యలో భాగం. దీన్ని అయితే మునీశ్వరుడు గృహ అని పిలుస్తున్నారు. మునీశ్వరుడు దీంట్లో జపం చేస్తాడంట. ఫొటోస్ చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని మాత్రం అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. నేను మొత్తం వీడియోస్ అంతా ఫొటోస్ మొత్తం తీసుకుంటే అది ఒకసారిగా డిలీట్ అయిపోయింది. అది నా తప్పే, సిస్టమ్ ఎడిట్ చేసుకున్న టైంలో డిలీట్ అయిపోయింది. డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే ఈ మిస్టేక్ జరగకుండా చూసుకుంటా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఉంటా, బాయ్ బాయ్.